హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఏం వాడచ్చు అన్నది ఈ వీడియోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఏది వాడితే మంచిది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫస్ట్, డైలీ కుకింగ్కి వాడాలి అంటే, మీరు రోజు కుకింగ్కి వాడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయాల్సింది నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ, లేదు మేము కోకోనట్ కూడా తీసుకోగలము, కోకోనట్ ఫ్లేవర్ని మేము ఎంజాయ్ చేస్తాము అంటే వాడచ్చు. నువ్వుల నూనె అండ్ పీనట్ ఆయిల్ అనేది మన ఇండియన్ స్టైల్ కుకింగ్కి చాలా మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే మన కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం ఉంటుంది కదా కర్రీస్ మేకింగ్లో. అప్పుడు ఆయిల్ అనేది హీటింగ్ కూడా ఎక్కువ టైమే పట్టిద్ది కాబట్టి మీరు సెసమీ ఆయిల్ కానీ పీనట్ ఆయిల్ కానీ కుకింగ్కి వాడుకోవచ్చు. ఈ సెసమీ ఆయిల్ అనేది కుకింగ్కి అంటే డైలీ కుకింగ్కి కావాలనుకుంటే మీరు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అలానే నెక్స్ట్, పచ్చళ్ళ వాటికి కూడా దీన్ని వాడుకోవచ్చు, కానీ డీప్ ఫ్రైస్ మాత్రం అస్సలు దీన్ని వాడకూడదు. ఎందుకంటే ఇది హీట్ చేస్తే దీనిలో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అనేవి పోవు, కానీ హీటింగ్ పాయింట్ అనేది ఇక్కడ కన్స్ట్రైంట్ కాదు. కానీ ఇది పొంగిపోద్ది హీట్ చేస్తున్నప్పుడు. అంటే ఫర్ సపోజ్ మీరు హీట్ చేసి వేయిద్దాం అనుకుంటున్నప్పుడు ఆయిల్ బుడగలు బుడగలుగా పైకి వచ్చేస్తుంది. సో దానివల్ల డేంజర్ కాబట్టి అంటే ఫ్రైయింగ్కి, డీప్ ఫ్రైస్కి ఇది వాడకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు అందరికీ తెలిసిందే రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా, ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ అంటారు. చూడండి, దానిపైన స్పెసిఫై చేస్తున్నారు దీన్ని ఫ్రైయింగ్కి వాడచ్చు, బేకింగ్కి వాడచ్చు, సాలెడ్ డ్రెస్సింగ్కి వాడచ్చు అని చెప్పి. అంటే ఇది ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ టైం అంటే సెకండ్ టైం రీహీట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోండి, కానీ థర్డ్ టైం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేసి ఫ్రైయింగ్కి అసలు వాడద్దు. దాన్ని కావాలనుకుంటే పారేసుకోండి, నష్టమేమీ లేదు. ఆయిల్స్ వల్లే మన హెల్త్ అనేది పాడైపోతుంది. ఆయిల్స్లో రిలీజ్ అయ్యే రాడికల్స్ బేస్ చేసుకునే మన హెల్త్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా హై టెంపరేచర్స్లో ఈ సెసమీ ఆయిల్ ఇలాంటివన్నీ ఓకే, కానీ ఏదైతే ఆలివ్ ఆయిల్ ఇప్పుడు చాలా మార్కెట్లో ట్రెండింగ్ కదా, ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్, అది మాత్రం అస్సలు మన ఇండియన్ స్టైల్ కుకింగ్కి వాడకూడదు. ఎందుకు అంటే ఆలివ్ ఆయిల్ ఓన్లీ అక్కడ కావాలనుకుంటే బాటిల్ పైన స్పెసిఫై చేస్తారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే చెప్పారో సాలెడ్ డ్రెస్సింగ్ అని, ఓన్లీ సాలెడ్స్కి జస్ట్ ఏదైనా వెజిటేబుల్ని మీరు స్టీమ్ చేసుకున్న బాయిల్ చేసుకున్న దానిపైన ఆయిల్ లైట్గా వేసి దాన్ని జస్ట్ 1 to 2 minutes హీట్ చేయాలనుకున్నప్పుడే అది వాడాలి. దానికన్నా ఎక్కువ అంటే అది ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేయకూడదు. నెక్స్ట్ పిక్చర్లోకి వచ్చేది ఏంటి అంటే నెయ్యి. నెయ్యి కూడా డైలీ కుకింగ్లో వాడుకోవచ్చు మనం. చాలామంది నేతి అరిసెలు, నేతి బూరెలను చేసుకుంటారు కదా, సో దీన్ని డీప్ ఫ్రైకి వాడుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం డైలీ కుకింగ్ కూడా వాడుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఇంట్లో వచ్చే పెరుగు మీద వచ్చే మేకడ్తోనే మీరు తయారు చేసుకోవచ్చు నెయ్యి, లేకుంటే బయట ఏదో ఒక మంచి బ్రాండ్ది మీకు నచ్చింది కొనుక్కుని వాడుకోవచ్చు. ఇది కూడా కుకింగ్కి మంచి ఆప్షన్. నెక్స్ట్ వచ్చి ఏంటి అంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది కూడా కుకింగ్కి మంచిది. కేరళ సైడ్ వెళ్తే మనం వాళ్ళు ప్రతి దానికి టాప్ టు బాటమ్ దానికి కూడా కోకోనట్ ఆయిలే వాడతారు. మనం అక్కడ కేరళ వెళ్తే ఖచ్చితంగా కొనుక్కునేది ఏంటి, బనానా చిప్స్ కదా. ఆ చిప్స్ ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది, కొబ్బరి నూనె వాసన వస్తుంది. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. కానీ అది కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా కుకింగ్కి మంచిదే. రీహీట్ చేసుకోవచ్చు, అంటే డీప్ ఫ్రైకి వాడచ్చు, నార్మల్ టెంపరేచర్స్లో కూడా వాడడం వల్ల ఏమీ నష్టం ఉండదు. కానీ మీకు నచ్చదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, ఆ స్మెల్ ఇష్టం ఉండదు కాబట్టి. నాకు ఆయిల్ని డైలీ కుకింగ్కి వాడతాను. ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నాము అంటే ఈ వెజిటేబుల్ ఆయిల్ వాడతాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీ ఇంట్లో మంచి పాలమీగడ దొరుకుద్ది ఉంది అంటే ఆయిల్ లేకుండా కూడా మీగడతో అంటే క్రీమ్, ఈ విప్పింగ్ మర్చిపోండి, జస్ట్ క్రీమ్, ఆ క్రీమ్తో కూడా మీరు కుకింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎలా అయితే ఆయిల్ని వేసుకుంటున్నామో అలానే క్రీమ్ వేసుకుని అంటే మీగడని వేసుకుని కూడా కుకింగ్ చేసుకోవచ్చు. కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయి. బయట బటర్ మసాలాలు, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా, డిఫరెంట్ బటర్ మసాలాస్ చెప్పినప్పుడు మంచి అరోమా, మంచి టేస్ట్ రావడానికి కారణం లాస్ట్లో వాళ్ళు ఇలా క్రీమ్ యాడ్ చేస్తారు కాబట్టి. సో మీగడ్ని కూడా మీరు కుకింగ్కి వాడుకోవచ్చు. నెక్స్ట్, చాలామందికి డౌట్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో నాకు చీజ్ అనేది ఖచ్చితంగా కనపడింది. ఎందుకు అంటే చూడండి, చీజ్ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అని నేను అనుకుంటాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ
1/4 కప్పు అంటే 28 గ్రామ్స్ ఆఫ్ చీజ్ తీసుకుంటే మీరు 80 క్యాలరీసే మీకు వస్తాయి. సో నేను ఒక 2 స్పూన్స్ కన్నా ఎక్కువ డైలీ వాడను. ఇది కొంచెం వెయిట్ మజిల్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది యూస్ చేస్తున్నాము. నేను దోస వేస్తున్నప్పుడు చీజ్ కనుక యూస్ చేస్తున్నాను అంటే జస్ట్ ఫస్ట్ టైం దోసకి మాత్రమే ప్యాన్కి ఆయిల్ రాస్తాను, కానీ మిగతా అన్ని దోసెస్కి ఇంకా ఆయిల్ రాయను. చీజ్లోంచి వచ్చే ఆయిలే సరిపోతుంది కాబట్టి దోస పైన కానీ ఎక్కడ కూడా ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేయను. సో చీజ్ని కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అనేది చెప్పచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం తెలుస్తుంది ఒక ఎంత తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయని. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే మనం 120 క్యాలరీస్ వస్తాయి. సో వాడమన్నాం కదా అని చెప్పి పొలమని వేసేసుకోకండి. ఆయిల్ లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోండి. దానివల్ల కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ బ్లాకేజెస్ కానీ ఏమీ ఉండవు. పామ్ ఆయిల్ మాత్రం అస్సలు వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, పామ్ ఆయిల్ వల్లే ఇప్పుడు చాలామంది యూత్లోని పెద్దవాళ్ళలో కూడా హార్ట్లో బ్లాకేజెస్ రావడానికి కారణం పామ్ ఆయిల్. సో పామ్ ఆయిల్ అనేది వాడకండి ఎప్పుడు. బెస్ట్ మన నాన్నమ్మలు తాతలు అమ్మమ్మలు మన అమ్మలు కూడా ఎక్కువ ఈ సెసమి ఆయిల్ని కానీ పీనట్ ఆయిల్నే వాళ్ళు కుకింగ్లో వాడేవారు. ఈరోజు చెప్పే నేను మంచి మాట ఏంటి అంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుని మంచి ఆయిల్స్ తీసుకోవడం వల్ల మీ హెల్త్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ మీకు వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.